ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి ఏంటంటే హెయిర్ ట్రీట్మెంట్స్. హ్మ్. సో, ఎక్కడ చూసినా సరే చాలా క్లినిక్స్ హ్మ్. ఎక్కువైపోయినాయి. ఎక్కువ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువైపోయింది. సో, చెప్తే దానికి ఒక్కొక్క హెయిర్ పాలిక్‌కి సమ్ కాస్ట్ అని, సో, అబ్రాడ్ ఎళ్తే ఇంకొక టైప్ ఆఫ్ హెయిర్ ఉండి ఇట్లా చాలా ఐ డోంట్ నో. దాని గురించి పూర్తిగా నాకు తెలియదు గానీ, బట్ హెయిర్ ట్రీట్మెంట్స్ రీసెంట్ డేస్‌లో చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఇది ఎక్కువ హ్మ్. అమ్మాయిలు, అబ్బాయిలు ఫేస్ చేస్తున్నప్పటికీ ఎక్కువగా అబ్బాయిలు ఈ ట్రీట్మెంట్‌కి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. అంటే మాకు పెళ్లి అవ్వాలనో, లేదంటే సొసైటీలో మేము మరీ అంత బాల్డ్ హెడ్‌తో ఉండలేమనో, ఇలా ట్రీట్మెంట్స్ ఎక్కువవుతున్నాయి. సో, అసలు దీనికి ఆయుర్వేదంలో ఏమన్నా ఉంటాయా? ఆయుర్వేదంలో అన్ని సమస్యలకున్నట్టే సమస్యలు, శిరోరోగాలు అంటే తల మీద వచ్చే రోగాలు. హ్మ్. దానికి జుట్టు రాలే సమస్యకి కారణం చాలా ఉంటాయి. మెయిన్‌గా చెప్పాను కదా! న్యూట్రిషనల్ డెఫిషియన్సీసు, హార్మోన్ ప్రాబ్లమ్సు, ఫాదర్ నుంచి వచ్చే బాల్డ్ హెడ్డు, తర్వాత స్కాల్ప్ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కారణాలుంటాయి. వీటన్నిటికి తెలుసుకోకుండా మనం ఫస్ట్‌లోనే ట్రీట్మెంట్‌కి వెళ్ళిపోయి అంటే మనం పూర్తిగా జుట్టు రాలిపోయే వరకు పట్టించుకోరు. యెస్. అప్పుడు వచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తాము? అప్పుడొచ్చినా నేను చేయగలిగేది ఏముండదు. అప్పుడేంటంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒకటే కదా! వాళ్ళు ఈజీగా అవైలబుల్ అవుతుంది. లేదా ప్యాచెస్ పెట్టేసుకోవడం అవుతుంది. ఎవరికీ తెలియట్లేదు. సో, ఏంటంటే కష్టపడటానికి ఇష్టపడట్లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే వస్తే వచ్చింది రాని. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యకెళ్ళనే దానికి ఆన్సర్ కూడా ఉంది. రాని వస్తే ఉందిగా ట్రీట్మెంట్ అప్పుడు చేయించుకోవచ్చులే అన్న నిర్లిప్తత భావన ఎక్కువుంది. దానివల్లే ప్రాబ్లమ్స్ మనం ఎర్లీ స్టేజ్‌లోనే మనం పట్టుదల వచ్చేది వస్తది. ఎలాగో తల్లిదండ్రులకుంటే బట్ పోస్ట్‌పోన్ చాలా వరకు చేయొచ్చు. అట్లాగే అది లేనోళ్ళకి కూడా చాలా వరకు మన హెయిర్‌ని కాపాడొచ్చు. బట్ వాటి మీద శ్రద్ధేది? రకరకాల స్టైలింగులు చేయించుకోవటం, రకరకాల కలర్స్ వేసుకోవటం, రకరకాల డైస్ వేసుకోవటం. దానివల్ల జుట్టు డెఫినెట్‌గా కెమికల్స్ వల్ల జుట్టు ఊడిపోతుంది. అలాగే రకరకాల స్టైలింగ్స్ చేయటం వల్ల ఏది పడితే అది వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంది. అలాగే షాంపూస్ ఏం వాడుతున్నాం, హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాం దానివల్ల జుట్టు ఊడిపోతుంది. ఈ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, డైట్ సరిగ్గా లేకపోవటం, ఇంకా ఇవన్నీ కూడా పర్సనల్ హైజీన్ హ్యాబిట్స్, అవి కూడా జుట్టు ఊడిపోవటానికి కారణాలవుతాయి. సో, లేట్ నైట్ స్లీప్, ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ కూడా కారణాలేగా. సో, ఆ నిర్లిప్తత వదిలేసి ఫస్ట్‌లోనే ఎర్లీలోనే మనకొచ్చి ఏ ప్రాబ్లమ్ ఉందా చేసుకుని ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే శిరోధార, శిరోలేపం లాంటివి, మెజ్జరసానిలు, హెయిర్ ఆయిల్స్, షాంపూస్ వాడుకుంటే డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. జుట్టు రాలటాన్ని మనం చాలా వరకు కాపాడొచ్చు. బట్టతల రాకుండా మనం చేయలేం గానీ, పోస్ట్‌పోన్ అయితే 40 ఏళ్ల వరకు, 45 వరకు చేయొచ్చు. అని ఎందుకు చేస్తామంటే క్వెషన్‌లోనే ఆన్సర్ అదే చెప్తున్నాను. వాళ్ళ నిర్లిప్తత. అంటే వస్తే రాని ట్రీట్మెంట్ ఉందిగా. అప్పుడు చేసుకోవచ్చులే, చూసుకోవచ్చు. బరువు పెరిగినాయా పెరగనాయి. లైపోసక్షన్ చేయించుకోవచ్చు. లేకపోతే ఓ రోజు ఆశ్రమానికెళ్ళి పడుకుంటే తగ్గిపోతావు. అంటే నేనే నా చెవులతో ఇప్పుడు ప్రతి వాళ్ళు డాక్టర్ అయిపోయారు. నేను మార్నింగ్ 7-9 షటిల్ ఆడతాను. వెన్ ఐ గో టు షటిల్ ప్రతి వాళ్ళది 100% వాళ్ళలో మెడికల్ సంబంధించిన డిస్కషన్సే ఉంటాయి. అదేంటన్నా అది తినరా నువ్వు బావుంటది. అది గుమ్మడికాయ గింజలు తిను. లేకపోతే ఆవకాయ బద్ద తిను. లేకపోతే ఇంకోటి తిను. లేకపోతే నువ్వు గ్లాస్ నీళ్లు తాగు. మావాడు చేతికి బీరకాయ గింజలు తిను. తగ్గలేదా అక్కడ ఆశ్రమానికెళ్ళి ఓ నెల రోజులు పడుకో. అంటే ఈ డిస్కషన్స్ ఎక్కువైపోయింది. అంటే అన్‌వాంటెడ్ హెల్తీ డిస్కషన్స్. వాటికి అవసరం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. అంటే నేను గొప్ప అని నిరూపించుకోవడానికి పక్కన వాళ్ళకి నేను చూసాను. ఇది నువ్వు కూడా ఫాలో అవ్వు అని చెప్పడానికి వాడేదో చెప్తాడు విషయాన్ని. నేను కూడా ఏదోకటి చెప్పాలిగా. ఈ టైప్ ఆఫ్ కన్వర్సేషన్స్‌లో అనవసరం ఎక్కువైపోవడం వల్ల ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చేయించుకోవచ్చుగా. కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది అనే ప్రమాదమే ఈ జుట్టు ఊడిపోట కారణం. అందరికీ ఇప్పుడు సమస్యలున్నాయి. ప్లస్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్ అన్నీ పొల్యూషనే దానివల్ల కారణం. ఈ కారణం ఏంటంటే నేను రోజు జనరల్‌గా చూసే కారణాలు మాకొచ్చే కారణాలు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? యెస్. బట్ ఇంకొకటి ఆయుర్వేదం మీద ఉన్న ఒక పెద్ద ఇది అపోహ లేదంటే హ్మ్. నిజమా అనేది మీరే జెప్పాలి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను. ఆయుర్వేదం మెడిసిన్ వాడితే హ్మ్. వేడెక్కువైపోతుంది అని జెప్పి చెప్తూ ఉంటారు. సో, అసలుకిది నిజమా? లేదు అంటే అదేమన్నా అపోహ మీరే క్లారిఫై అంటే చేయగలరా? అపోహ, నిజం అనేదేంటంటే మన ఆయుర్వేదం అనేది మెడిసిన్ ఎక్కువ డోస్‌లో ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. మన అలోపతి మెడిసిన్‌ని ఒక మెడిసిన్ తీసుకొని దాన్ని పొటెన్షియేట్ చేసిస్తాం. అందుకే దాని ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ కూడా అంతే ఫాస్ట్ ఉంటుంది. ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటాయి. 2 పనిచేస్తాం కూడా ఫాస్ట్‌గానే పనిచేసినా దానికి యాక్షన్ వేరుగా ఉంటుంది. మనం క్రూడ్ డ్రగ్స్ ఇస్తాం. హ్మ్. క్రూడ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు మరి వెంటనే దాని ఎఫెక్ట్ ఉండదు కదా! ప్లస్ డోస్ ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది. ఇప్పుడు చూర్ణం ఇవ్వాలి 4 గ్రామ్స్ ఇవ్వాలి. మీరు 4 గ్రామ్స్ చూర్ణం పొద్దున్న, సాయంత్రం ఓ టాబ్లెట్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకున్నప్పుడు పొట్ట మీద ఎక్స్‌ట్రా ప్రెషర్ పడుతుంది. దానివల్ల మనకు బాడీ డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే వేడి చేసినట్టు అనిపించడం, మోషన్ టైట్ అవ్వడం అనిపిస్తుంది. అందుకనే మేము ఆయుర్వేదం వాడటానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో, అది మాట వాస్తవమే. కొన్నిసార్లు అప్పుడు మనం ఏం చేస్తామంటే డోస్‌ని అడ్జస్ట్ చేయటం, డోస్ మార్చుకోవడం జరుగుతుంది. ఇంకో ప్రమాదం ఏంటంటే మనకి అందరికి అన్ని మందులు పడవు.
అలోపతిలో కూడా మీకు పెయిన్ కిల్లర్ పడదు, మీకు యెస్. యాంటీబయాటిక్ పడదు అని చెప్పడం చాలా కష్టం. ఎప్పుడన్నా పడకపోతే తెలుస్తుంది. అలాగే మనం 100 మంది మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళకి ఆ మెడిసిన్ పడకపోవచ్చు. అది ఏం చేస్తారు, కానీ అలోపతి ఎమర్జెన్సీలో తప్పదు. రేపొద్దున వాడికి వ్యాక్సిన్ ఏయించుకోవాలన్నా, ఏదొచ్చినా తప్పదు కాబట్టి, నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేం అని అనలేరు. బట్ ఆయుర్వేదంలో రేపొద్దున అవసరం వస్తుందో రాదో తెలీదు కాబట్టి అబ్రప్ట్‌గా వెయిట్ చేసి నేను ఇక వాడను అంటారు. అదొక కారణం. ప్లస్ మీకు చలవ చేసే మందులన్నీ ఆయుర్వేదంలోనే కదా ఉన్నాయి. మీరు వాడే సుగంధ బాలు వాడతారు, చందనం వాడతారు, వట్టివేరు వాడతారు, కటేరా గోధుమ అంటారు, అలోవెరా అంటారు. మీరు వాడేయన్ని అవన్నీ చలువ చేసేయండి, ఏంటి ఆయుర్వేదం కాదా? చలువ చేసే మందులన్నీ ఆయుర్వేదంలో పెట్టుకొని ఆయుర్వేదం ఎందుకు వెయిట్ చేస్తుంది? ఇంకోటేంటంటే, ఒక మందు ఇచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుందో, సైడ్ ఎఫెక్ట్ కూడా కొద్దో గొప్పో ఉంటుంది. సో, నిజమైన ఆయుర్వేదం డాక్టర్ నిజమైన మందు ఇచ్చినప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఈ గమ్మీసు, టమ్మీసు ఇట్లాంటివి వాడారనుకో, అది ఎఫెక్ట్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అర్థమవుతుందా? పని చేయనప్పుడు ఇంక ఎఫెక్ట్ ఏముంటది? అర్థమవుతుందా? నిజంగా మందు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి మందు పని చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుందిగా. మీరు బిర్యానీ తిన్నారు, కాసేపటికి తేపో, కడుపు నొప్పో, కొంచెం కడుపు నిండినట్టో, ఆహ్లాదం ఏదో ఒక మీకు ఫీలింగ్ వస్తుంది. మీరేం చప్పటి తిన్నారు, ఏ ఫీలింగ్ వస్తుంది మీకు? అది కూడా చప్పగా ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా. అది ఉపయోగం లేనప్పుడు ఆ మందులు పనిచేయదు కాబట్టి మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు. నిజమైన ఆయుర్వేదం డాక్టర్ మందు ఇచ్చినప్పుడు అది ఎంతో కొంత ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఏదో చిన్న సమస్య వస్తాయి. అవన్నీ ట్రీటబుల్ కాజెసే. మీరు భవిష్యత్తులో కిడ్నీలు పోవడం, హార్ట్ పోవడం అంత ప్రమాదం ఏం కాదు కదా. దీన్ని ట్రీటబుల్ కాజెస్. ఏమవుతుంది, వేడి చేస్తే డోస్ తగ్గిస్తాం, లేదా మెడిసిన్ మారుస్తాం. అసలు మందే పని చేయదు, సైడ్ ఎఫెక్ట్ రాని మందు ప్రపంచంలో ఏది ఉండదు. ఓకే. మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ మెడిసిన్. మీరు రోజు తినే వంకాయ, గోంగూర, చేపలో, పీతలో, రొయ్యలో ఇవే అందరికీ పాలు పడినప్పుడు మెడిసిన్స్ అందరికీ ఎలా పడతాయమ్మా? అది మనం ఎవరు డిసైడ్ చేయలేము. బట్ వచ్చినప్పుడు దాని చిన్న చిన్న మార్పులే. కానీ ప్రాణాలు పోయేంత ఇబ్బంది కానీ, అంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందులు చదువుకున్న డాక్టర్స్ చేతిలో ఉండవు. సో, ఇప్పుడు చూసుకుంటే ఆయుర్వేదం డాక్టర్స్ అని చాలామంది వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఆఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రమోషన్ చేస్తున్నారు. అసలకి ఈ ఆయుర్వేదం అనేది గవర్నమెంట్ ఎక్కువ ఎందుకు మనకిక్కడ డెవలప్‌మెంట్ లేదు? అంటే అంటే ఇంగ్లీష్ ఇప్పుడు మెడిసిన్‌తో కంపేర్ అంటే చేసుకుంటే. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు దాని డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు గైనకాలజిస్ట్ రాకపోతే పిల్లల పుట్ట చచ్చిపోతే కొడతారు. పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లమ్ చేస్తారు. కంటి డాక్టర్ దగ్గర క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. మీకు హెర్నియానో, పొత్తి కడుపు వచ్చి, ఎప్సిన్సైటిస్ వచ్చి అక్కడ డాక్టర్ లేకపోతే గొడవ అవుతుంది. ఆయుర్వేదంకి ఇలాంటి పేషెంట్స్ అందరూ వెళ్తారా? ఓకే. వెళ్ళరు కదా. ఆయుర్వేదం వెళ్తారు, మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు, పీసీఓడీస్ ఇవన్నీ వెళ్తారు. ఇవన్నీ ఎమర్జెన్సీయా? కాదు. ఇప్పుడు అర్జెంట్‌గా చేయకపోతే ఏమైనా చచ్చిపోతామా? కాదు. సో, ఇక్కడ కాకపోతే ఇంకో చాటుకి కాకపోతే. కాకపోతే ఏమవుతుంది, 100% మంది గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళేవాళ్ళు ఎవరు? లేని వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు. సో, కాబట్టి అలోపతి ఆయుర్వేదం కొంచెం కాస్ట్‌లీ, బయటకొచ్చి మెడిసిన్స్ పెట్టుకోవాలంటే. సో, అప్పుడు ఎందుకెళ్తారు అలోపతి? మాక్సిమం వెళ్ళేవాళ్ళు కూడా ఎమర్జెన్సీకి కదా వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్‌కి. అవును. సో, ఎమర్జెన్సీ ఉండదు. 2 జనాలు వెళ్ళేవాళ్ళు కూడా కొంచెం ఫైనాన్షియల్‌గా ఉన్నవాళ్ళు. వాళ్ళు వెంటనే నాకిది కావాలని గవర్నమెంట్ ఎప్పుడు గొడవ చేస్తారు? అది ఎమర్జెన్సీ అయినప్పుడు గొడవ చేస్తారు. సో, జనాలే అడగనప్పుడు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటుంది? హ్మ్. నాకు ఎమర్జెన్సీలో లేదు కాబట్టి గవర్నమెంట్ మాకు ఆయుర్వేదం డాక్టర్ కావాలని గొడవ చేయటం ఎప్పుడన్నా చూసారా? అలోపతి కావాలని గొడవ చేయటం మీ మీడియాలో చాలా మంది అవును. చూసుంటారు. ఇక డాక్టర్ లేరని, డాక్టర్ రావట్లేదని, టైంకి రావట్లేదని, లేకపోతే డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదని, డాక్టర్ నెగ్లిజెన్స్, అలాగని ఆయుర్వేదం డాక్టర్ రావట్లేదని మీరు చేయడం ఎప్పుడన్నా గొడవ చేసి చూసారా? అదే కారణం. అందుకే గవర్నమెంట్ ఎప్పుడైనా ప్రజల నుంచి రిప్రజెంటేషన్ వస్తేనే కదా గవర్నమెంట్ దాని మీద సివియర్ యాక్షన్ తీసుకునేది. సో, ప్రజల్లో ఎప్పుడైతే ఆ చైతన్యం వచ్చి మాకు కూడా ఆయుర్వేదం డాక్టర్స్ కావాలని, మేము కూడా ఆ స్థాయికి ఎదిగి, మేము కూడా ఆ స్థాయికి జనాలు మోటివేట్ చేసినప్పుడు మా ప్రయత్నం అదే. అలా చేస్తే జనాలు ఎప్పుడైతే గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తారో అప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొన్ని డెసిషన్ తీసుకుంటుంది. ఇంకొంచెం ఈ ఇన్సూరెన్స్ కంపెనీసు మాకు కూడా ఇస్తే మనకి కూడా రీయింబర్స్‌మెంట్ ఇస్తే ఇంకా మేము కూడా జనాలు అప్పుడు మాకు ఇంకా ఎక్కువ వస్తారు.